ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు. మరణాతా, షలోం. చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. కీర్తనల పుస్తకము 106వ అధ్యాయము. కీర్తనల పుస్తకము 106వ అధ్యాయము 32, 33 వచనాలు మనం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. కీర్తనల పుస్తకము 106వ అధ్యాయము 32, 33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన దేవా, మంచి బోధకుడా మా యేసయ్య, ఈ సమాజానికి నీ మాటలు ఎంతో అవసరము నాయన. నీ మాటలు బ్రతికిస్తాయి, నీ మాటలు బాగు చేస్తాయి, నీ మాటలు మాకు త్రోవ చూపిస్తాయి. మా జీవితానికి, మా కుటుంబాలకి, ఈ సమాజానికి కావలసిన వర్తమానం ఈరోజు కూడా మీరే మాకు అందించండి. ఏదైనా సేవకుని అభిషేకించి బలపరిచి నీ పాత్రగా వాడుకోమని మా రక్షకుడు, మా ప్రభువు, వాక్యమై ఉన్న యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే కోపం వల్ల కలిగే నష్టాలు, లేదా కోపం వల్ల కోల్పోయేవి ఏమిటి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. అతను ఎవరో కాదు, మోషే గారు. సాధారణంగా మోషే గారి గురించి బైబిల్లో చాలామందికి గుర్తున్న విషయాలు, తెలిసిన విషయాలు ఏమిటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడని, మోషే గారు ఇదిగో నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని సాక్ష్యం పొందినవాడని తెలుసు, అనుమానం ఏమీ లేదు. అయితే ఆ సాత్వికుడిగా మారక ముందు, ఆ నమ్మకస్తుడిగా ఉండక ముందు, ఈ మోషే గారి జీవితంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి. అన్నీ చెప్పను కానీ అవసరమైన ఒక 3 విషయాలు నేను మీకు ముందు తీసుకొస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. కోపము చాలా ప్రమాదం అండి. కోపం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి. ఈ కోపం వల్ల చాలామంది కాపురాలు పాడైపోయారు. ఈ కోపం వల్ల సంఘాలు పాడైపోయాయి. ఈ కోపం వల్ల అన్నాదమ్ములు బంధాలు తెగిపోయాయి. ఈ కోపం వల్ల మనిషి జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి. మీకు టూకీగా వీలైతే ఒక 3 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను, వినండి. మోషే గారికి ఫస్ట్ కోపం వచ్చినప్పుడు అతను చేసిన పని ఏంటంటే ఒక వ్యక్తిని చంపేశాడండి. మోషే గారు ఫరో ఇంట్లో ఫరో కుమార్తెకు కుమారుడుగా యువరాజుగా పెరిగిన మెబ్బట ఒకసారి అతను బయటికి వచ్చినప్పుడు ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు గొడవ పడుతుంటే మోషే గారికి కోపం వచ్చి ఐగుప్తీయుని కొట్టి చంపేశాడు. అంటే కోపమును అణుచుకోలేక ఒక వ్యక్తిని చంపేసి నరహంతకుడైపోయాడు. ఆ కోపం వల్ల అతడు హంతకుడైపోవడమే కాదు, ఆ హత్య చేయడం వల్ల అతని జీవితంలో చాలా నష్టపోయాడండి. మరొకసారి
ఇద్దరు హెబ్రీలు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒకడిని హెచ్చరిస్తాడు, అంటాడు, ఐగుప్తీయుణ్ణి చంపినట్లు నన్ను చంపేస్తావా అంటాడు. అప్పుడు ఈ విషయం ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడని ఉన్న ఊరిని విడిచి, ఉన్న దేశాన్ని విడిచి, కన్నవారిని విడిచి, తల్లిని, తండ్రిని, అక్కని, అన్నని విడిచి 40 సంవత్సరాల పాటు పరదేశిగా బ్రతకవలసి వచ్చింది. గొర్రెల వెనకాల తిరగవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా మోషే గారు మీకు ఈ కర్మ? ఎందుకయ్యా మీ జీవితం ఇలాగైపోయింది? మీ అమ్మగారిని, మీ నాన్నగారిని విడిచి ఇంత దూరం ఎందుకు వచ్చేసావయ్యా? మీ అన్నని, మీ అక్కని ఎందుకు దూరం చేసుకున్నావయ్యా? ఉన్న ఊరిలో బంధువుల మధ్య, స్నేహితుల మధ్య ఉండవలసిన నీవు ఇలాగా పరదేశిగా ఎందుకు అయిపోయావు అని ఇంటర్వ్యూ చేయగలిగితే అతను ఏం చెప్తా తెలుసా? నేను కోపములో ఒకరిని చంపేశాను, దాని ఫలితముగా ఈరోజు నా జీవితము ఎలా అయిపోయిందని చెప్తాడు. మోషే గారికి వచ్చిన ఆ ఫస్ట్ టైం కోపం వల్ల అతడు నరహంతకుడయ్యాడు. ఆ కోపములో ఒక మనిషినే చంపేశాడు. నిజమే, అప్పుడప్పుడు చూడండి, జైల్లో ఉన్నటువంటి ఖైదీలని ఆగస్టు 15కి, జనవరి 26వ తేదీన లేదా కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేస్తారు, లేదా విడుదలైనటువంటి ఖైదీలని ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు వాళ్ళు చెబుతారు, మేము కావాలని చేయలేదండి, ఆ ఆవేశములో, ఆ కోపములో ఓ దెబ్బ కొట్టాను, నా భార్య చచ్చిపోయింది, నన్ను జైల్లో పెట్టేశారు. కోపములో నా భర్తను చంపేశానండి అంటుంది. కోపములో మా నాన్నని చంపేశానండి, కోపములో నా తల్లిని చంపేశానండి, అనుకోకుండా ఆ కోపములో కర్రతో కొట్టానండి వాడిని, ఆ గొడవలో వాడు చచ్చిపోయాడండి, ఈరోజు నేను జైల్లో ఉన్నానండి అని చెప్పే సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కోపము చాలా ప్రమాదం అండి. అందుకే కీర్తనల పుస్తకం 37వ అధ్యాయం 8వ వచనం మంచి మాట ఉంటుందండి, అది భలే ఉంటుంది. చూడండి బిడ్డలారా, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడకు, వాటి వల్ల కీడే కానీ నీకు మేలేమీ లేదు. చూసారా బిడ్డలారా, ఈరోజు మోషే కోపముతో కన్నవారికి, తోబుట్టువులకి, ఉన్న ప్రాంతానికి దూరం అయిపోయాడు, అందరినీ దూరము చేసుకున్నాడు. ఈరోజు కోపావేశాల వల్ల ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు దూరం అయిపోతున్నారు. అన్నాదమ్ములు కోపములో వేసేసుకున్నటువంటి గొడవల వల్ల, తీసుకున్న నిర్ణయాల వల్ల, చేసుకున్న గాయాల వల్ల బంధాలు విడిపోయిన వారు ఉన్నారు. కోపం వల్ల సంఘాలు పాడైపోయినటువంటి స్థితిగతులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? కోపము ఎప్పుడూ ప్రమాదమే. నువ్వు కోపాన్ని మానకపోతే నీ ఫ్యామిలీ లెగిసిపోవచ్చు, నువ్వు కోపం మానకపోతే నీ సంఘమే పాడైపోవచ్చు, నీ సేవే పాడైపోవచ్చు, నీ బంధాలే పాడైపోవచ్చు. ఈరోజు మోషే ఆ కోపంతో చేసిన పనికి ఈరోజు కన్నవారికి, బంధువులకి, తోబుట్టులకి, అందరికీ దూరం అయిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియ స్నేహితుడా, కోపము మానుకో. ఇప్పటికే కోపం వల్ల చాలా కోల్పోయావేమో, నువ్వు చాలామందిని పోగొట్టేసుకున్నావేమో. రెండో సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఆ సందర్భం ఉంటుంది బిడ్డలారా. ఇంకో సందర్భం కూడా ఎక్కడ ఉంటుందంటే నిర్గమాకాండములోనే 32వ అధ్యాయంలో ఉంటుంది. ఈ రెండు సందర్భాలు కూడా మీకు నేను జ్ఞాపకము చేసే ప్రయత్నం చేస్తాను.
అయితే మొదటగా నిర్గమాకాండం 32వ అధ్యాయము జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయము 19వ వచనం. మోషేకు కోపం వచ్చిన 3 సందర్భాల్లో ఆల్రెడీ ఒకటి మీకు చెప్పాను. కోపముతో ఒకరిని చంపాడు, దానివల్ల పారిపోయాడు, పరదేశి అయ్యాడు, అరణ్యాల పాలైపోయాడు, గొర్రెల కాపరిగా మారిపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, నిర్గమాకాండము 32వ అధ్యాయము 19వ వచనం దగ్గరికి రండి. అతడు పాళెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను. ఇది 2వ సందర్భం. ఇశ్రాయేలీయులు ఒక దూడ బొమ్మను చేసి పండగ చేసి తినడానికి, తాగడానికి, ఆడడానికి ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు దేవుడు అంటాడు, మోషే వెళ్ళు, ప్రజలు పాడైపోతున్నారు అని చెప్పినప్పుడు మోషేకి దేవుడే తయారు చేసి, దేవుడే తన చేతి వ్రేలుతో రాసిన నిబంధన పలకలు ఇచ్చి పంపించాడండి. వచ్చినప్పటికి వీళ్ళు చేసిన పని చూసి మోషే కోపం మండిపోయిందంటే, ఆ కోపము మండిపోయి చేతిలో ఉన్న 2 రాతి పలకలు పట్టుకెళ్ళి నేల కొట్టేసాడు. కోపం ఎవరి మీద? ఇశ్రాయేలు మీద. కానీ ఎవరి మీద చూపించాడు? సాక్షాత్తు దేవుడే ఇచ్చిన, దేవుడే తన చేతి వ్రేలుతో రాసిన నిబంధన పలకల మీద చూపించాడు. ఇక్కడ కూడా నష్టమే కదా జరిగింది. నిబంధన పలకలు బద్దలైపోయాయి కదా. మనుషుల్లో కూడా చాలామంది చూడండి, ఎవరి మీదో కోపము వేటి మీదో చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్కడు మనుషుల మీద కోపము, లేక భార్య మీద కోపము, పిల్లల మీద కోపము సెల్ ఫోన్ల మీద చూపిస్తూ ఉంటాడు. నేలకేసి కూడా ఎత్తడు, అంతే, అది బద్దలైపోద్ది. ఒక్కొక్కడు టీవీని బద్దలు కూడా ఎత్తుంటాడు. ఒక్కొక్కడు బిందెని తన్నేస్తాడో, కుండం తన్నేస్తాడో, కుక్కను తన్నేస్తాడో, మంచాన్ని తన్నేస్తాడో. ఇలాగా ఎవరి మీదో కోపము, ఎవరి మీదో వేటి మీదో చూపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే తినే భోజనం ప్లేట్ మీద చూపిస్తారు. ఆ ప్లేట్ని నేలకేసి విసిరేస్తారు, లేక నేలకేసి కొట్టేస్తారు. నీ కడుపు నింపే అన్నం ఏం చేసిందయ్యా? అన్నాన్ని నేలపాలు చేసేసావు. నీ ప్లేట్లోకి ఆ భోజనం రావాలంటే ఒక రైతు 6 నెలలు కష్టపడి పండిస్తే వచ్చింది ఆ భోజనం, ఆ రైసు కదా. ఒక్కొక్కడు బలగొడేస్తాం, కొత్త ఫోన్ కొనుక్కుంటాం, బలగొడేస్తాం, కొత్త ఫోన్ కొనుక్కుంటాం. రోజు అంటాడు అప్పులైపోయి అంటాడు. ఎందుకు అప్పులైపోయినంటే, మా ఆవిడ మీద కోపం వచ్చినప్పుడల్లా సెల్ ఫోన్లు బలగొట్టేసాను, టీవీలు బలగొట్టేసాను, లేదా ఫ్రిడ్జ్ని తన్నేసాను, మంచాన్ని తన్నేసాను, కొంచాన్ని తన్నేసాను, అవన్నీ పగిలిపోయి మరి కొనుక్కోవాలి కదా. ఎందుకంటే కోపంలో బలగొడేస్తాడు వీడు. కొంతమంది చూడండి, కోపంలో రిమోట్ నాకే కూడా వేస్తుంటారు. ఒక గంటకో 2 గంటలకో పూటకో కోపం తీరిపోద్ది. ఇప్పుడు టీవీ కావాలి, రిమోట్ కావాలి, ఉండదు. ఆవేశంలో సెల్ గోడ కూడా వేస్తుంటాడు. మరి తర్వాత ఎవరికో ఫోన్ చేయరు, ఫోన్ ఉండదు, మళ్ళీ కొనుక్కోలే. ఒకడు ఉంటాడేంటి ఇలాగా. మోషే గారు ఇశ్రాయేలు మీద కోపం నిబంధన పలకల మీద చూపించి బలగొట్టేసినట్టు ఒక్కొక్కడు మనుషుల మీద కోపం ఏం చేస్తారంటే ఇలా సెల్ ఫోన్ల మీద, టీవీల మీద, భోజనం ప్లేట్ మీద, రిమోట్ల మీద, కుక్క మీద, మంచం మీద, బిందెల మీద, కుండల మీద, అన్నం ప్లేట్ల మీద చూపిస్తూ ఉంటారు. వీటి వల్ల కలిగేది కూడా నష్టమే. కాబట్టి ఆ 37వ కీర్తన 8వ వచనం చెప్పాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకు, అది కీడికే కారణము. కోపం వల్ల చూసారు ఎన్ని నష్టాలు ఉన్నాయో. కోపం వల్ల మోషే నరహంతకుడు అయిపోయాడు. కోపం వల్ల ఉన్న ఊరిని, కన్నవారిని విడిచి పారిపోయాడు. కన్నవారికి, తోబుట్టులకి దూరం అయిపోయాడు. అరణ్యాలు పాలైపోయాడు. గొర్రెల వెనకాల తిరుగుతున్నాడు. కోపం వల్ల దేవుడే ఇచ్చిన నిబంధన పలకలని నేల కొట్టి బదలు కొట్టేస్తాడు. నష్టమే. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం.
సంఖ్యాకాండం 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి బిడ్డలారా. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాదేశులో ఉన్నప్పుడు, సీను అరణ్యములో ఉన్నప్పుడు, నీళ్లు లేకపోయినప్పుడు, ఆ ఇశ్రాయేలు ప్రజలు సణుగుతున్నప్పుడు, గొణుగుతున్నప్పుడు, మోషే గారు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఆ బండతో మాట్లాడు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, ఆ నీళ్లు వారికి వారి పశువులకి ఇవ్వన్నాడండి. కానీ మోషే గారు కోపముతోనంట వారి దగ్గరికి వెళ్ళి, ద్రోహులారా, మనం చదువుకున్నాం కదా కీర్తన గ్రంథం 106వ అధ్యాయములో, ఆ ద్రోహులారా అన్న మాట కంట దేవుడు అన్నాడు, మోషే కోపముతో కాని మాట పలికేసి అంటున్నారండి. నిజమే, అనేక మంది చూడండి కోపములో కాని మాటలే పలికేస్తూ ఉంటారు. ఒక్కొక్కడు కోపం వస్తే మొత్తం అన్ని బూతులు పంచాంగం తప్ప ఇంకో మాట మాట్లాడు. ఇంకా తల్లి లేదు, పెళ్ళము లేదు, పిల్లలు లేరు, పెద్దోడని లేదు, చిన్నోడని లేదు, బూతులు అండి. ద్రోహులారా అన్నందుకే కాని మాట అయిపోతే, ఆ కోపములో ఇదివరకోసారి దేవుడు రెఫీదీములో నీళ్ళు కావలసినప్పుడు బండను కొట్టమంటే కొట్టాడు కదా, అదే అలవాట్లు ఈసారి కూడా ఏం చేయంటే, మాట్లాడవయ్యా అంటే కొట్టేశాడు, 2 సార్లు కొట్టేశాడు. ఇంతగా వెంబడిస్తున్న బండ క్రీస్తే యేసు ప్రభుని 2 సార్లు కొట్టడానికి, రెండోసారి సిరివేయడానికి ఎవరికి అధికారం లేదు. ఫస్ట్ టైము దేవుడే చెప్పాడు ఆ బండను కొట్టమని, రెండోసారి కొట్టమనిలే, ఆ బండతో మాట్లాడమన్నాడు. దేవుడే నీళ్ళు ఇస్తానన్నాడు కదా మోషే. కానీ కోపముతో ద్రోహులారా అని కారణ మాట పలికేశాడంట. బండనేమో 2 సార్లు కొట్టేశాడండి. బండైన క్రీస్తుని రెండోసారి కొట్టడానికి, శిక్షించడానికి, సిలివేయడానికి ఎవరికి అధికారము లేదు. ఈ పని చేయడం వల్ల మోషే గారు వాగ్దాన దేశమైన కానానులో శారీరకంగా అడుగు పెట్టలేకపోయాడు. తెలుసా మీకు? అయ్యో బాబోయ్, మోషే లాంటి మహానుభావుడు, గొప్ప ప్రవక్త, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు, తన ఇల్లంతట్లో నమ్మకస్తుని పేరు పొందిన వాడే ఈ కోపములో చేసిన ఈ పొరపాట్లు బట్టి వాగ్దాన దేశములో అడుగు పెట్టలేకపోయాడు. మోషే గారు కానానులో అడుగు పెట్టలేకపోయాడు. ఓకే, పరలోకం వెళ్ళాడండి ఆయన. మరి మనము ఎంత కోపముతో ఇష్టానుసారంగా మాట్లాడితే, కానీ మాటలు పలుకుతుంటే, చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటే మనకు వాగ్దాన దేశమైన పరలోకంలో అడుగు పెడతామంటారా? మనం ఆలోచించేయండి. మోషే గారు అన్న మాట ఏంటి? ద్రోహులారా. ఈ మాటే కాని మాట అయిపోతే నీ నోట్లోంచి ఎన్ని బూతులు వస్తున్నాయి? మరి ఈ మాటలను ఏమనాలి? నిజమే, కోపములో ఏం మాట్లాడుతున్నారు, విచక్షణ కోల్పోతారండి. చివరికి దేవుణ్ణి నమ్ముకున్న క్రైస్తవులు కూడా బూతులు మాట్లాడతారు. బైబిల్ పట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని, పరిశుద్ధ సంఘములో సహవాసములోకి వెళ్ళిపోయి, ప్రభు శరీరము తీసుకునే నోటితోనే, ప్రభు రక్తము తీసుకునే నోటితోనే విచ్చలవిడిగా బూతులు మాట్లాడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. కాని మాటలు పలుకుతున్న వారు చాలామంది ఉన్నారు. భార్యని కూడా బూతులు తిట్టేవారు ఉన్నారు, భర్తని బూతులు తిట్టేవారు ఉన్నారు, అమ్మా నాన్నని బూతులు తిట్టేవారు ఉన్నారు, కన్నా బిడ్డల్ని బూతులు తిట్టేవారు ఉన్నారు, చివరికి సేవకులను కూడా తిట్టేవారు ఉన్నారు. ద్రోహులారా అన్నందుకే, బండను 2 సార్లు కొట్టినందుకే మోషే కానానులు అడుగు పెట్టలేదు కదా. మరి ఇన్ని బూతులు మాట్లాడుతున్నావు, ఎంత కోపముతో ఎన్నో భయంకరమైనటువంటి మాటలు నీ నోట్లోంచి వచ్చేస్తున్నాయి. కోపంలో తిడుతున్నావు, కోపంలో కొడుతున్నావు, కోపంలో బద్దలు కొట్టేస్తున్నావు. నీకు కలిగిన లాభం ఏమిటి?
ఇక్కడ మోషే గారి జీవితంలో 3 సందర్భాలు మీ ముందుకు తెచ్చాను. 3 సందర్భాల్లో కోపం వల్ల అతనికి నష్టమే కలిగింది తప్ప లాభం లేదు. మొదటిసారి కోపం వచ్చినప్పుడు అతను నరహంతకుడు అయిపోయాడు. అందరిని విడిచి పారిపోయి అందరికీ దూరం అయిపోయాడు, అరణ్యాలు పాలైపోయాడు. అర్థమవుతుందా? రెండోసారి కోపం వచ్చినప్పుడు దేవుని నిబంధన పలకలను బద్దలు కొట్టేశాడు. అయ్యో. మూడోసారి కోపం వచ్చినప్పుడు ద్రోహులారా అని బండతో మాట్లాడమంటే బండను 2 మార్లు కొట్టి వాగ్దాన దేశమైన కానానులో అడుగు పెట్టలేకపోయాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి, మన పరిస్థితి ఏంటి? కోపం వల్ల ఏమైనా లాభం ఉందా? మరి కోపం రాకూడదండి పాస్టర్ గారు అంటే దీనికి మరొక సబ్జెక్ట్ ఉంది, వేరొక కథ ఉంది, వేరొక చరిత్ర ఉంది. కోపంలో కూడా రకాలు ఉంటాయి. ఇప్పుడు అవి చెప్తే మనకు టైం సరిపోదు. కానీ బైబిల్ చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడు కానీ పాపము చెయ్యకండి. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టు, వ్యసన పడకము, అది కీడికే కానీ యాని మేలేమీ జరగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంత కోపం అమ్మా? మీ అమ్మ ఒక మాట అంటే నీకు ఎందుకంత కోపం వచ్చేస్తుంది? పిల్లలారా, మీ నాన్న ఒక మాట అంటుంటే సుచ్చుబుడ్లాగా రైరైరే లేచిపోతున్నావేటి నువ్వు? నిన్ను ఒక మాట అనే అర్హత మీ తల్లికి మీ తండ్రికి లేదా? నిన్ను కని పెంచి మోసి పెద్దవారిని చేసిన నీ కన్నవారికి నిన్ను అనే హక్కు లేదా? నువ్వు కూడా కోప్పడిపోతున్నావేటి? నిజమేనండి, ఇంత ఉన్న బొడ్డోడు బుడ్డదానికి కూడా చెప్పలేకపోతున్నావు. వాళ్ళని ఏమైనా మాట అంటే ఆడికి కోపం వచ్చేస్తుంది. ఆడి కోపం వచ్చి తింటం మానేస్తాడు, ఆడి కోపం వచ్చేసి మంచం ఎక్కేస్తాడు, ఆడి కోపం వచ్చేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. అయిపో పెద్ద మొగోడీడు, పెద్ద మనిషి అయిపోయింది దేవుడి. చిన్న పిల్ల కూడా వచ్చేస్తుందండి. ఏమండి, కోపం వచ్చినప్పుడల్లా బ్యాంకులోంచి ఒక 10 కట్ అయిపోతే కోపం ఎవరికి వచ్చినా మింగేస్తుంటాడు. కోపం వచ్చినప్పుడు నెత్తి మీద జుట్టు గుప్పుడు రాలిపోతాం. కోపం వచ్చినప్పుడల్లా ఈ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాం. ఈ జరిగినాయి అనుకోండి, కోపం వచ్చినా అనిచేసుకుంటారు కదా. కొనుక్కోక్కర లేకుండా, ఛార్జింగ్ లేకుండా, పెట్టుబడి లేకుండా, సమయం లేకుండా, పగల రాత్రి అనే పని లేకుండా, కరెంటుతో పని లేకుండా, ఎప్పుడు కావాలితే అప్పుడు వచ్చేసేది అంటే కోపం. కానీ కోపం వల్ల కలిగే నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. మోషే కోప్పడ్డాడు, చాలా నష్టపోయాడండి. ఓ గొప్ప ప్రవక్త అండి వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. అర్థమవుతుందా బిడ్డలారా? యాంగర్, కోపం, ఇది చాలా డేంజర్. యాంగర్ వెరీ డేంజర్ అండి. ఈరోజు కోపాల వల్ల ఎంతోమంది బ్రతుకులు పాడైపోయినాయి. కోపములో నరహంతకులు అయిపోయిన వారు ఉన్నారు. కోపములో ఎదుటివారిని గాయము చేసి లేనిపోయిన కేసులు మీదేసుకుని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు ఉన్నారు. కోపముతో వస్తువుల్ని బద్దలు కొట్టుకుని అప్పులు పాలైపోయిన వారు ఉన్నారు. కోపములో గొడవలు పడి విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు. కోపములో గొడవలు పడి విడిపోయిన అన్నదమ్ములు ఉన్నారు. కోపములో పాడైపోయినటువంటి సంఘాలు ఉన్నాయి. కోపములో దైవజనుడికి సంఘానికి దూరం అయిపోయి భ్రష్టులైపోయిన విశ్వాసులు ఉన్నారు. కోపపడి సంఘాన్ని పోగొట్టుకున్న సేవకులు ఉన్నారు. కోపపడి ఇంటిలో నుంచి పారిపోయి దిక్కులేక ఏదేదో అయిపోయిన బిడ్డలున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి జీవితంలో చూసినా కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు చెప్తున్నట్టుగా కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకండి, అది కీడికే కారణమవుతుంది. నీకే మేలు జరగదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను వాక్యం. మోషే కోపం వల్ల నరహంతకుడు అయిపోయాడు. మోషే కోపం వల్ల కన్నవారికి తోబుట్టులకి దూరం అయిపోయాడు. మోషే కోపం వల్ల అరణ్యాలు పాలైపోయి గొర్రెల వెనకాల తిరుగుతున్నాడు. పరదేశి అయిపోయాడు. 40 సంవత్సరాలు అలా పరదేశిగా బ్రతికాడు. మోషే కోపం వల్ల నిబంధన పలకలు బద్దలు కొట్టేశాడు. మోషే కోపం వల్ల
కాని మాట పలికాడు. మోషే కోపం వల్ల బండను కొట్టి వాగ్దాన దేశములో అడుగు పెట్టలేకపోయాడు. కయ్యేను కూడా కోపంతోనే హేబేలుని చంపి నరహంతకుడై శాపగ్రస్తుడైపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న ఆవేశాన్ని అణుచుకో, కోపం మానుకో. క్రీస్తులాగా ప్రేమించడం, క్షమించడం, సమాధానపడడం, తగ్గించుకోవడం, దీర్ఘశాంతంగా ఉండడం నేర్చుకో. ఓర్చుకో. బైబిల్లో ఉంటుంది, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని మానుపోను అంటాడు. కానీ ఈరోజు చాలామందికి లేనిది ఓర్పు, వద్దంటే వచ్చి పడిపోయేది కోపం. పట్టణము పట్టుకొని వాడిని కంటే దీర్ఘశాంతము కలిగిన వాడే శ్రేష్ఠుడు అంటున్నాడు బైబిల్లో. కాబట్టి కోపం, పనికిరాని కోపం, మాటి మాటికి వచ్చే కోపం, సమయము సందర్భం లేకుండా వచ్చే కోపం, కీడికే కారణమయ్యే కోపం, వ్యర్థమైన ఆ కోపాన్ని పక్కన పడై విడిచిపెట్టు. ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో, ప్రేమతో ముందుకు సాగడం నేర్చుకో. దానివల్ల నీకు, నీ కుటుంబానికి, మీ బంధాలకి, మీ సంఘానికి, మీ సమాజానికి అది ఎంతో మేలు చేస్తుంది. అది నీకు ఎంతో నెమ్మదినిస్తుంది. కోపములో, ఆవేశములో ఏదేదో అనేసి, ఏదేదో చేసేసి తర్వాత జుట్టు పీక్కున్నా, తర్వాత ఎంత బాధపడిపోయినా, ఒక్కొక్కసారి ఎంత ఆలోచించినా, ఒక్కోసారి కోపంలో కోల్పోయి మరలా తిరిగి రాని పరిస్థితులు కూడా ఉంటాయి. అంతవరకు తెచ్చుకోవద్దు. తెగిపోయిన తర్వాత అతికించడం కష్టమైపోద్ది. విడిపోయిన తర్వాత కలుసుకోవడం కష్టమైపోద్ది. ఈరోజు కోపములో ఎంతోమంది ఏవేవో పోగొట్టుకుని, ఎవరినో పోగొట్టుకుని బాధపడుతున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కీడికే కారణమయ్యే కోపం నీకు అవసరమా? దేవుని నీతిని నెరవేర్చలేని ఆ కోపం నీకు అవసరమా? పాపంలోకి తోసుకెళ్తున్న ఆ కోపం నీకు అవసరమా? అవసరం లేదు. కోపము మానుము, ఓర్పు కలిగి ఉండు, ప్రేమ కలిగి ఉండు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎన్నో విలువైన మాటలు మాకు బోధించావు నాయన. నిజమే, మా కోపం వల్ల మాకు ఎప్పుడు నష్టమే కలిగింది నాయన. ఈ పనికి రాని కోపాన్ని మాలో నుంచి తీసివేసి నీలాంటి ఓర్పు, నీలాంటి దీర్ఘశాంతం, నీలాంటి సహనం, నీలాంటి ప్రేమ, నీలాంటి తగ్గింపు మాకు దయచేయమని, విత్తబడిన వాక్యము వీరి హృదయ క్షేత్రం నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.